అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైడ్రా తెలంగాణలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. హైడ్రా కమిషనర్ గా రంగనాథన్ ను తొలగించారని హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక ఐపీఎస్ అధికారిపై 63 కోట్ల ధిక్కరణ కేసులు ఉన్నాయంటూ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో వెంటనే హైడ్రా కమిషనర్ ను తొలగించాలి అని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. తమ ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదన్న హైకోర్టు రంగనాథన్ ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఈ హైడ్రాను తీసుకొచ్చింది. హైదరాబాద్ లో కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను గుర్తించి రక్షించడమే హైడ్రా పని. ఇంతకీ ఈ హైడ్రా ప్రజలకు మేలు చేసిందా లేక నష్టం చేసిందా అన్న అనుమానాలు హైకోర్టు తీర్పుతో వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు లోతుకుంట భూముల విషయంలో సీరియస్ అయిన హైకోర్టు తమ ఉత్తర్వులను 2 సార్లు బేఖాతరు చేస్తూ ఆ భూముల్లోకి హైడ్రా అధికారులు ఎలా వెళ్లారు అంటూ మండిపడింది. ఒకే కేసులో 2 సార్లు కోర్టు ధిక్కరణ జరగడం చరిత్రలో తొలిసారంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. రంగనాథన్ ను కోర్టు క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశం మేరకు రంగనాథ్ క్షమాపణ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు ఆయనపై ఉన్న ధిక్కరణ కేసుల వివరాలు పరిశీలించింది. 63 కోట్ల ధిక్కరణ కేసులు ఉన్నాయన్న ధర్మాసనం రంగనాథన్ ను వెంటనే హైడ్రా కమిషనర్ గా తొలగించాలి అంటూ సీఎస్ కు ఆదేశాలిచ్చింది. కాంగ్రెస్ సర్కార్ ఎంతో విప్లవాత్మకంగా ఈ హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా ఏర్పడిన 2 ఏళ్లలోనే దాదాపుగా 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమదారుల నుంచి హైడ్రా కాపాడింది. హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల విలువ సుమారుగా 1,50,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూ కబ్జాదారులు, రాజకీయ, సినీ, ఆర్థిక సంపన్నులను కూడా హైడ్రా విడిచిపెట్టలేదు. చెరువులు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన పెద్ద పెద్ద కట్టడాలను సైతం హైడ్రా కూల్చివేసింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం నీట మునుగాల్సిన పరిస్థితి. ఇందుకు కారణం నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసి అక్కడ నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకోవడమే అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. వరద ముప్పు నుంచి హైదరాబాద్ ప్రజలను రక్షణ కల్పించడానికే హైడ్రా పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు. చెరువులు, కుంటల ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ను ఏర్పాటు చేసి ఆ జోన్స్ లో ఉన్న నిర్మాణాలు తొలగించే ప్రక్రియ చేపట్టింది హైడ్రా. అయితే నిర్మాణాలను నేరుగా కూల్చడం కాకుండా మొదట నోటీసులు ఇచ్చి తర్వాత కూల్చివేతలు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో చెరువులు, కుంటలను అభివృద్ధి చేసింది హైడ్రా. చెరువుల అభివృద్ధికే పరిమితం కాకుండా జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కూడా హైడ్రా దృష్టి పెట్టింది. చెరువుల అభివృద్ధిలో భాగంగా పార్కులు, ఓపెన్ జిమ్లు, క్రీడా ప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్స్ ను కూడా హైడ్రా అభివృద్ధి చేసింది. ఇలా 2.5 ఏళ్లలో 6 చెరువులను పునరుద్ధరించిన హైడ్రా రెండో విడతగా మరో 14 చెరువులను పునరుద్ధరణ పనులు చేపట్టింది. వీటికి తోడు నగరం నలువైపులా మినీ ట్యాంక్ బండ్ల నిర్మాణమే లక్ష్యంగా 4 పెద్ద చెరువులను హైడ్రా చేపడుతుంది. కబ్జాకోరుల నుంచి బతుకమ్మ కుంటను స్వాధీనం చేసుకున్న హైడ్రా ఇప్పుడు నగరంలో అదే కుంటను బతుకమ్మ వేడుకలకు ఒక వేదికగా తీర్చిదిద్దింది హైడ్రా. నగరంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు గుర్తించిన హైడ్రా వాటిని రక్షించే దిశగా ముందుకు సాగింది. దొంగ పత్రాలతో 1000 ఎకరాలను కబ్జా కోరలు స్వాధీనం చేసుకున్నట్లుగా హైడ్రా గుర్తించింది. భారీ ఆపరేషన్లు నిర్వహించి అక్రమాలను తొలగించింది. 5 లక్షల కోట్ల ఆస్తులను కాపాడింది హైడ్రా.